ఆయనకి మరణం లేదు, దేవుడికి మనకి కూడా మరణము లేదు. హల్లెలూయా. రెండో మరణం మరణాన్ని తెప్పించుకోవడం కొరకే ఆయన రక్తం మన కొరకు చెల్లించాడు. అంచేత ఆయన ఎందుకు మనకంటే త్యాగం చేశాడు, ఎందుకంత ఎక్కువగా మనం ప్రేమించాడు. కొంచెమైనా మనం ఆయన్ని ప్రేమించబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. ముందు మనం దేవుడిని ప్రేమిస్తూ ఉంటే దేవుని ప్రేమ మనకు అర్థమవుతుంది, ఇంకా ప్రేమించాలనిపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రేమించడానికి ఎలా డబ్బులు ఖర్చు అవుతాయండి? ప్రేమ మనలో ఉంది, కానీ మనం కూడా దాన్ని కూడా దాచుకొని మనం ఇంట్లో వాడిని ప్రేమించలేము, దేవుడిని ప్రేమించలేము, మనం కూడా ప్రేమించుకోకుండా ఆ ప్రేమను అలాగే ఉంచేసుకుని అది మురుగు పెట్టేసుకుని దాన్ని మనం వాడుకోకుండా అలా గట్టే పెట్టేసుకున్నాం. ప్రేమిద్దాం ఈ రోజు నుంచి, కుటుంబాన్ని ప్రేమిద్దాం, దేవుడిని ప్రేమిద్దాం, బైబిల్ ప్రేమిద్దాం. బైబిల్ ఎక్కువగా ప్రేమించడం ఎక్కువగా చదువుతారు, దేవుడిని ఎక్కువగా ప్రేమించడం దేవుడితో సహవాసం కలిగి ఉంటారు. అంచేది ఇవన్నీ కూడా మనం త్వరగా నేర్చుకుని దేవుడికి రాకడానికి మనం సిద్ధపడదామండి. మంచి కాలంలో అపాయకరమైన దినాల్లో లాస్ట్ డేస్లో మనం ఉన్నాము. లోకంలో మరి జరగవలసిన ప్రవచనాలన్నీ జరిగిపోతున్నాయి. మనం నిర్లక్ష్యంగా ఉంటే కుదరదు. చాలా శ్రద్ధగా ఉన్నట్లయితే పరలోకం తగ్గించుకుంటాం, లేకపోతే మనం అన్యాయం అయిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. అంచేత మనము కీర్తన గ్రంథంలో మీకు పొద్దున చదివించిన కీర్తన కొన్ని మాటలు మనం చదువుతున్నామండి. దానికి ముందుగా ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను మీకు నేను. అదగా నిజం జరిగింది విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిందంటాడు. మీకు అంతా మనం చిన్నప్పుడు ఎప్పుడో మేము చదివామని. పండిత్ రమాబాయి అనే ఒక కుమార్తె బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిందట. ఆమె ఎన్నో శ్లోకాలు చదివిందంటే, ఎన్నో శ్లోకాలు 12 సంవత్సరాలకే ఆ తల్లిదండ్రులు బ్రాహ్మణ్స్ కాబట్టి అన్ని తీర్థయాత్రలకి కూడా తిప్పి 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 ఆమెకి ఏం చేశారట, అన్ని శ్లోకాలు నేర్పించేశారు. మరి ఆ బ్రాహ్మణ్స్ కాబట్టి శ్లోకాలు వాళ్ళకి ఎక్కువగా రావాలి. 18,000 శ్లోకాలు కంటోపటంగా చెప్పిందంట 12 సంవత్సరాలకి. 18,000 శ్లోకాలు నేర్పించారు. 12 సంవత్సరాలు నేర్పించారట వాడు. అన్ని పుణ్యక్షేత్రాలు తీసుకెళ్ళాడట, అన్నీ నేర్పించాడట ఆ అమ్మాయికి. ఇంకా హిందూ ధర్మశాస్త్రం ఒకటే తెలుసు ఆమెకి. అంచేత అలాగా అన్నీ నేర్చుకున్న ఆమెకు ఏం జరిగిందట, పెళ్లి చేశారట. పెళ్లి చేస్తే అమ్మాయి బాల్యంలోని తల్లిదండ్రులు చనిపోయారట. మేళ జరిగిందట. ఒక పాప కూడా పుట్టిందట, పాప కూడా చనిపోయిందట. ఇంకా 2 సంవత్సరాలు అవ్వకుండా పాప కూడా చనిపోయాడు. ఎలా ఉండొచ్చు? మంచి వయసులో అమ్మాయి ఒక బ్రాహ్మణ కుటుంబంలో, నిష్ఠాగరిష్టగా కుటుంబంలో ఎంతో శుద్ధి శుభ్రాలతో ఉంటూ అన్ని ధర్మశాస్త్రాలు అన్ని కంఠోపాతంగా నేర్చుకుని అంత మంచి అమ్మాయికి ఎంత కష్టం వచ్చిందండి? అంత కష్టం అబ్బాయికి రాకూడదు అంత చిన్న వయసులో. ఇక అమ్మాయి చనిపోవాలనుకుంటున్న పరిస్థితుల్లో మరి ఏదో దేశం, చెన్నై దేశం వెళ్ళిందట. అక్కడ ఫ్రెండ్స్ ద్వారా ఏసీఎం ప్రేమ తెలుసుకుందట. హల్లెలూయా. ఎవరో ఫ్రెండ్స్ ద్వారా ఇక చనిపోదాము అనుకున్నప్పుడు పండిత్ ఆవిడ, బ్రాహ్మణ్స్ అందరూ కలిపి అంత చిన్న వయసులో ఆవిడకి పండిత్ అని అసలు ఎవరు అంత చిన్న వయసులో ఆవిడకి గ్రేట్గా పండిత్ అని ఒక పట్ట ఇచ్చారు ఆవిడకి. అంటే అంత చక్కగా శ్లోకాలన్నీ కూడా చెప్పగలుగుతుంది. అలాంటి అమ్మాయి భర్త చనిపోయాడు, తల్లిదండ్రులు చనిపోయారు, పుట్టిన పాప చనిపోయింది, ఒంటరిగా మిగిలిపోయింది. హల్లెలూయా. అలాంటి కష్టము ఏ స్త్రీకి రాకూడదు. అంత కష్టకాలంలో మరి చెన్నై ఫ్రెండ్స్ ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన తెలుసుకుని మారు మనసు పొంది రక్షణ పొంది ఒక పేదలకి కూడా ఒక అనాథాశ్రమం పెట్టి ఆ బైబిల్ గ్రంథం చదివి ఇంకా ఆమె జీవితం అంతా దేవుడికి అంకితం చేసిందట. ఒక అనాథాశ్రమం పెట్టి అందులో అనేక మందిని జాయిన్ చేసుకుంటూ వాళ్ళకి చదివిస్తూ వాళ్ళ భోజనం పట్ల చూస్తూ వాళ్ళకి మరలా వచ్చి ఈవినింగ్ ఏం ఇస్తారట, స్కూల్కి వచ్చిన తర్వాత బైబిల్ బోధిస్తూ ఉంటుందట. హల్లెలూయా. అలా అనేక మందిని చదివించి అనేక మందికి అనవసరంలో ఇచ్చి వాళ్ళకి ఉద్యోగం తీసుకుంటూ అనేక మందిని ప్రభు అయిన నడిపించింది. ఎంత కష్టమండి. మన బైబిల్ని తర్జుమా చేసిందంట 2-3 భాషల్లో. హల్లెలూయా. బైబిల్ తర్జుమా చేయడం పేపర్ తర్జుమా చేయలేము, అంత కష్టము. ఎక్కడ కూడా ఆమె రిలీఫ్ లేకుండా రాత్రి ఎప్పుడు పడుకుంటుందో తెలియదు, ఉదయం ఎప్పుడు లేచి తెలియదు. 24 గంటల దేవుడితో ప్రార్థన, పాటలు, వాక్యము, బైబిల్ తర్జుమా చేయడము, ఈ బిడ్డలకు ఆహారం పెట్టించుకోవడము, ఈ బిడ్డలు మళ్ళీ వచ్చిన తర్వాత బైబిల్ ట్రైనింగ్ ఇవ్వడం, బైబిల్ గురించి యేసయ్య గురించి చెప్పి అనేక మందిని క్రీస్తు పరిశుద్ధపరిచిందట. హల్లెలూయా. తన జీవితం అంతా ఏం చేసినట్టు యవన కాలంలో అంత కష్టాల్లో, అంత శ్రమలో, అంత బాధలో కూడా తన యవన కాలంలో ఇక సోగ్గా తిరుగుదాం, అలా తిరుగుదాము, ఎంజాయ్ చేద్దాము, లేదా రెండో పెళ్లి చేసుకుందాము, లేకపోతే నా వయసు ఎందుకు ఇలా అయిపోతుంది, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు జీవిస్తున్నాను, నా బ్రతికి ఎందుకు, నా జీవితం ఎందుకని మనలాగా విరక్తి చెందేస్తాను.
ఎప్పుడైతే దేవుని నమ్ముకుందో బైబిల్ చదువుతూ రక్షణ పొందుకుంటూ దేవుని ప్రేమను పొందుకుంటూ అనేక మంది దేవుని ప్రేమను చూపించడానికి ఆమె మనసు ఆమె హృదయము దేవుడి మీద లగ్నం చేసింది. హల్లెలూయా హల్లెలూయా. అంత మంచి విశ్వాసం ఇది రావాలి. మరి మనం ఏం చేస్తాం చెప్పండి? ఓ 12 పని చేయండి, ఓ 12 వేరే పనికి వెళ్ళాం. ఎక్కువ ఇంట్లో పనులు తప్ప బయట చదవడానికి కూడా మనకు టైము ఉండదు. ఎక్కువ ఇంట్లో పనులు తప్ప సరిదిరాడానికి కూడా మనకు టైము ఉండదు. ఎక్కువ ఇంట్లో పని ఉంటే దేవుడి గురించి మాట్లాడుకోవడం కూడా మనకు టైము అంటే అంత టైం ఉంది మనకి. కానీ టైంని మనము ఎలాగ సద్వినియోగం చేసుకోవాలో చేసుకోలేకపోతున్నాం కదా. ఆ కుమార్తెను చూసి మనం ఏం చేయాలి? అనేక విషయాలు విరామం లేకుండా దేవుని పట్ల నిమగ్నమై అనేక మంది ఆహార వస్తువులు ఇస్తూ అనేక మంది చదివిస్తూ ఆమె జీవితాన్ని సార్థకం చేసుకుంది. హల్లెలూయా హల్లెలూయా. ఏదైనా ఒక మంచి పని చేద్దాం మనం. దేవుడికి కానీ సేవలు కానీ విశ్వాసం కానీ మన ఇరుగు వారు కానీ ఏదో రకం ఎవరైనా ఒక మంచి పని చేయడానికి, బైబిల్ చదవడానికి, ప్రార్థన చేయడానికి కంకణం కట్టుకోము. అన్ని పనులు చేస్తూ, ఉద్యోగం చేస్తూ, వ్యాపారం చేస్తూ, ఇంటి పట్ట పని చేసుకుంటూ, బిడ్డలు చూసుకుంటూ కూడా మనకు సమయం ఉంది. సమయం పెడితే మనసు ఉంటే మారకూడదు. మన మనసును దేవుడి మీద పెట్టి బైబిల్ చదివి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ పొందుకొని అనేక మంది దేవుని సన్నిధిని నడిపిస్తూ అనేక మంది మన రక్షణ సాక్ష్యాలు చెప్తూ అనేక మంది మన దేవుని సేవల గురించి చెప్తూ అనేక మందికి దేవుని యొక్క వాక్యాల గురించి ఆయన ప్రేమ గురించి చెప్తూ మనం కూడా కొంతమంది అయినా ప్రభు దగ్గరికి నడిపిద్దాము. దేవుడు మనం దీవించుగాక. ఆ విషయం చదువుకుందామండి. యెహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో. దావీదు మహారాజు పాడుతున్నాడు. దావీదు మహారాజు రాశాడు ఇది. ఒక్కొక్కసారి దేవుని యొక్క కోపం మీద మన మీదకి వస్తుందా? ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే మరి శ్రమతో ఎన్నిసార్లు గద్దించానో లోబడిన వాడు ఎలాగండి హఠాత్తుగా నాశనం అయిపోతున్నాడు. బాబోయ్, అలాంటి మాటలు చదివితే గుండె భయం వేస్తున్నాం. మనం ఇది చదివేసుకున్నాం, ఇది నాకు కాని వాక్యము ఎవరికో రాశాడు. నేను చిన్నప్పుడు తెలియకలగనుకున్నాను. చాలా చిన్నప్పుడు నేను పాస్టర్ గారు కూతురు కదా, నాకేంటి అక్కడ సామెతలో గారి కీర్తనలో గారి భక్తి గీళ్ళు అక్కడ రాశాను. నేను అనుకున్నదని మేము పాస్టర్ గారు కదా, మేము దేవుడు నమ్ముకున్నాం కదా, మేము కాదేమో భక్తిహీనులు, ఎవరన్నానేమో మా విశ్వాసం కాదేమో భక్తిహీనులు, ఇంకెవరన్నానేమో అని మనసులో చిన్నప్పుడు నుండి 5వ తరగతి 7వ తరగతి చదివినప్పుడు అలాగే ఆలోచన ఉండేది. ఒక రోజు ఉండలేక చదివినప్పుడు ఇంటికి వచ్చి అడిగాను మా నాన్నగారిని, అసలు భక్తిహీనులు బుద్ధిహీనులు తెలుగుతో కూడా రాస్తారు కదండి, అది ఎవరికి మనకు కాదు కదా, మన సంఘస్థులకు కాదు, మనకు కాదు అనేదండి. కాదమ్మా, మనకే అది సరే, మనకెందుకు రాస్తారు దేవుడు? మన పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, శుక్రవారం ఆరాధన చేస్తున్నాం, పెద్ద మీటింగ్లు పెడుతున్నాం, మనకెందుకు రాస్తారు దేవుడు? ఈ మాట మనకెందుకు వస్తుందని చాలా చిన్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది అనమాట. భక్తిహీనులు అన్నప్పుడు ఇది నాకు కాదు, భక్తి గలవాడు అన్నప్పుడు ఇది నాకే, నీతిమంతులు అన్నప్పుడు ఇది నాకే. మేము ఎవరైనా తిడతలేదు కదా, చిన్నప్పుడు చెప్తున్నాను. 7th క్లాస్ కూడా నాకు అనుమానం వచ్చి అడిగితే, కాదు ఇది మనకే, ఇది నీకే, ఇది నాకే, ఇది మమ్మీకే, ఇది మన సంఘస్థులు అన్నారు. అదేంటండి, మనల్ని ఎందుకు తిడతారు దేవుడు? వాళ్ళని మీరు నాశనం అయిపోవాలి, మీరు భక్తిహీన, మనల్ని ఎందుకు తిడతారు దేవుడు అండి? మనం ఏమంత భక్తి ఉంటామేంటమ్మా? మనం పర్ఫెక్ట్గా దేవుడు కోరుకున్నంత భక్తిగా మనం ఉండలేదు. ఒక్కొక్కసారి మనము భక్తిలో పడిపోతూ ఉంటాం, విశ్వాసంలో పడిపోతూ ఉంటాం, ప్రార్థనలో పడిపోతూ ఉంటాం, ఆత్మలో పడిపోతాం, దేవుడు అనేకసార్లు మనం పడిపోతాం. అప్పుడు దేవుడు మనకి వ్యర్థము తీసుకుంటాడు. దేవుడు మనకి. అంటే మనం తీసుకోకూడదు, అది అన్యాయం. మనం దేవుడే నమ్ముకున్నాం, తప్ప నమ్ముకోలేదు అని నేను చాలాసార్లు వాదిస్తాను ఇలాంటి మాటకి. అయితే దేవుడు మహాభక్తులైనటువంటి దావీదు మహారాజు ఎంత కష్టం వచ్చిందో, ఎంత బాధ వచ్చిందో ఆయనకి ఎన్నోసార్లు దేవుడు చాలా గట్టిగా గద్దించాడంట, గట్టిగా కొట్టాడంట, గట్టిగా బుద్ధి చెప్పాడంట, ప్రాణాపాయం వచ్చే వాళ్ళకి కూడా శిక్షించాడంట. ఎవరిని చెప్పాలా? దావీదు మహారాజు. మరి మనం చేస్తూ దావీదు మహారాజే ఆయన ఎవరిని ఆయన కోడేటట్టు దేవుడు, ఇతను నా హృదయానుసారి, నన్ను నా భక్తుడు, నా హృదయం ఎలా ఉంది ఇతను తెలుసు, నన్ను ఎలా మెచ్చుకోవాలని తెలుసు, నన్ను ఎలా పోరాడలేదని తెలుసు, నన్ను ఎలా గౌరవించలేదని తెలుసు, నన్ను ఎలా హెచ్చించాలని తెలుసు, నన్ను ఎలా ప్రార్థించాలని తెలుసు అని అతని గురించి చెప్పిన ఆ యెహోవా దేవుడు దావీదు మహారాజు ఏం చెప్తున్నాడు? ఒకసారి కఠినమైన శిక్ష ఇచ్చాడట. హల్లెలూయా. మనకి ఎప్పుడైనా ఒకసారి కఠినమైన శిక్ష వస్తే మనం ఏమనుకుంటామండి? శిక్షలు అనేవి అనేక రకాలుగా ఉన్నాయి. ఈయన ఏమంటున్నాడు? యెహోవా నీ కోపంతో నన్ను, దేవుడికి కోపం వస్తే మనం గద్దిస్తాడట, వాక్యం ద్వారా గద్దిస్తాడు, మాట ద్వారా గద్దిస్తాడు.
చాలా మంది అంటారు పాస్టర్ గారిని కోపం వాటి గారు గద్దిస్తారా? గద్దిస్తారండి. అమ్మ కోపం వస్తే అన్న దగ్గర కూర దగ్గర బట్టలు దగ్గర డబ్బులు ఇచ్చినప్పుడు ఇదిగో డబ్బులు ఇస్తున్నాను అట్లే ఫీజు అట్లేదు నీ మొక్కలు ఎట్టుకో సరిగ్గా చదువుతున్నారండి, సరిగ్గా మార్కులు వస్తున్నాయి నీకు, నా డబ్బు అంతా నీకే కడుతున్నాను, బట్టలు కొడుతున్నాను, ఎన్ని పరిస్థితులు సరిగ్గా మార్కులు అమ్మ వల్ల కన్న తల్లి. అలాగే దేవుడికి కూడా కోపం వస్తుంది. మనం సరైన నీతి మార్గంలో ఉండకపోతే, అపరాధం చేస్తామంటే, మన పాపను ఒప్పుకోకుండా దాచుకుంటామంటే, ఇదిగో అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దాడు. వాటిని ఒప్పుకొని నేను పాపిని ఒప్పుకొని, నేను పాపిని యెహోవా దగ్గర ఒప్పుకొని, నేను పాపిని యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకొని, నేను పాపిని స్త్రీలతో ఒప్పుకొని, నేను పాపిని సన్నిధిలో చెప్పుకొని ఇక పాపం చేయబడతాడు. ఏం చేయబడతాడ? పాపం చేసాం, ఒకటి తెలిసిపోయింది మనకి. దేవుడి తండ్రికి వచ్చి ఒప్పేసుకున్నాం. ఒప్పుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా పాపం చేయకూడదు. మళ్ళీ వచ్చి పాపం చేసిన ఒప్పుకొని మళ్ళీ వెళ్ళి వారంతా పాపం చేసి మళ్ళీ వారం వచ్చి ఒప్పుకొని మళ్ళీ వారంతా పాపం చేసి ఇలాంటివన్నీ ఎప్పటికీ దేవుడు క్షమించడం గద్దిస్తా ఉన్నాడు. ఇక్కడ అన్నాడు దావీదునే గద్దించడం, మనం కూడా అప్పుడు నీ కోపం చెందని గద్దించుకో, నీ ఉగ్రతతో నన్ను దేవుడికి ఉగ్రత వస్తుందంట, మనకి శిక్ష వస్తుందంట. మనం సరైన రీతిలో ఉండకపోతే, సరైన క్రైస్తవులో నిజ క్రైస్తవులో ఉండకపోతే, ఏ స్థలంలో మనం కడగబడి మనం పరిశుద్ధంగా ఉండకపోయినా, పవిత్రంగా ఉండకపోయినా, మన నోటి మాటలు దేవునికి ఇష్టం లేకపోయినా, మన హృదయాలోచన దేవునికి ఇష్టం లేకపోయినా, ఒక్కొక్కసారి మనం గట్టిగా గద్దిస్తాడు, శిక్షిస్తాడు. హల్లెలూయా. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించు. నాయనా నేను కృషించిపోతున్నాను, నీ కోపం చేత ఉగ్రతతో, నా మాట సరిగా లేదు, నా హృదయం సరిగా లేదు, నా నోటి మాటలను. మరి యోగు గ్రంథంలో చూసినట్లయితే యోగు మహాభక్తుడు 31వ యోగు కీర్తనలో సగం యోగు గ్రంథము 31వ అధ్యాయం చూద్దాం. నుంచి మాట నిన్న చదివాను. అది పురుషులే కానీ స్త్రీలు కూడా. యోగు 31 చూద్దాం. ఆయన ఎంత యథార్థవంతుడు చూద్దాం. ఆయన ఎంత యథార్థవంతుడు కాకపోతే యోగు గారు అంత శిక్షించినా సరే దేవుడు ఒక మాట కూడా అనకుండా తన పవిత్రతను, తన యథార్థతను, తన మరణమైపోతున్నా సరే, తన మరణమైపోయే స్థితిలోకి వచ్చేసి దేహమంతా పాడైపోయినా, భార్య ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఒక్క మాట కూడా దేవుడిని అనలేదట. చూద్దాం 31 ఫస్ట్ నుంచి. నేను నా పనులతో చాలండి నిబంధన. ఇప్పుడు మనము దేవుడితో బాప్తిసం పొందిన తర్వాత, ప్రభు వారిని నమ్ముకున్న తర్వాత మనం నిబంధన చేసుకున్నామనే విషయం మనం మర్చిపోతాం. మనం దేవుడితో నిబంధన చేసుకున్నాం, నేను చచ్చి మాను, నేను దేవుడిని వదలను, నేను స్వార్థ ప్రకటిస్తాను, నా సాక్ష్యంలో చెప్తాను, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను అని ఒక నిబంధన దేవుడితో చేసుకున్నాము. ఈ నిబంధన ఏంటంటే, నేను నా పనులతో నిబంధన చేసుకుంటుంది, కన్యకు నేను ఎలాగో చూచును, అలాగ చేసిన పరమంతున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమందు నా సర్వశక్తిని. అయ్యో బాబోయ్, ఈ మహానుభావుడు ఒక స్త్రీని కానీ, ఒక అమ్మాయిని కానీ, ఒక మామగారు కానీ, లేదా వేరే వాళ్ళ భార్య కాకుండా వేరే స్త్రీని చెడ్డ చూపుతూ చూడకూడదని నిబంధన చేసుకున్నాడు కాబట్టి యోగు గారు. అంటే అంత నీతిమంతుడు కాబట్టి దేవుడు ఆయన గురించి సాతాను చెప్తున్నాడు, నా కుమారుడు అయినటువంటి, నా దాసుడు అయినటువంటి యోగు లాంటి భక్తి నీతిపరుడు ఎవరు లోపల లేదు, జాగ్రత్త అని సాతానుతో చెప్తున్నాడు దేవుడు. అంచేత ఆయన కళ్ళు ఏ స్త్రీ చూసినా సరే ఒక తల్లి కింద, ఒక చెల్లి కింద భావిస్తాను, కానీ చట్ట ఆలోచన నా బుర్రలోకి రాకూడదని నేను నిబంధన చేసుకున్నాను. ఒకవేళ నేను చక్కగా చూశాను అనుకో, నా దేవుడిని ఏం చేయగలను, నా దేవుడి స్వాచ్యాన్ని ఏం చేయగలను, నా దేవుడు ఎంత సిగ్గుపడిపోతాడు, నా భక్తులు ఎంత తప్పుగా మాట్లాడుతున్నాడు, తప్పుగా చూస్తున్నాడని నా దేవుడిని నేను సిగ్గుపరచను, నా దేవుడిని నేను బాధ పెట్టను. అలాగే మన బైబిల్ గ్రంథంలో యోసేపు గారు కూడా ఒకసారి పొతీఫరు భార్య ఆ కుమారుడు చిన్న కుమారుడు పనిచేసినప్పుడు అక్కడ కూడా అదే మాట్లాడాడు, నేను పాపం చేయనమ్మా నీతోని, నేను పాపం చేసిన పరమాత్మ దేవుడు దాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు చూస్తున్న ఈ రోజుల్లో ఏదైనా దొంగతనం చేసే అవకాశం వచ్చినా, తప్పు చేసే అవకాశం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా పోగొట్టుకోరు. హల్లెలూయా. డబ్బు కోసం అంచేత ఆయన కూడా పాపం చేయడానికి దేవుడు చూస్తున్నాడు అంటున్నాడు. ఎవరు? యేసోపు గారు. యేసోపు గారు దేవుడికి భయపడ్డాడు. ఇక్కడ యోగు గారు ఎవరు భయపడ్డారో దేవుడికి భయపడ్డాడు. మరి మనం కూడా దేవుడికి ఒకటి భయపడకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ, భక్తి చేస్తూ, పై భక్తి చేస్తూ, నామకార్థ భక్తి చేస్తూ మనం ఉన్నట్లయితే పరలోకం మనము మిస్ అయిపోతాం. హల్లెలూయా.
లేకుండా ఉంది కదా బైబిల్లో, శక్తి లేకుండా నన్ను ఆశ్రయిస్తున్నారు, పెదవులతో దాన్ని స్తుతిస్తున్నారు అని ఇశ్రాయేలుకి ఎన్నోసార్లు దేవుడు తిట్టాడు. అంటే ఈ మహానుభావుడు ఏమంటాడంటే, నేను అలాగే ఏమైనా తప్పు చేసినట్టు తప్పు ఆలోచనగా తప్పు చూపుతాను అలా ఉంటే నా దేవుడు ఏమైపోతాడు, దేవుడికి భయపడతాడు. ఈ యోగు గారు యోసేపు గారు కూడా దేవుడికి భయపడతాడు. ఇప్పుడు చచ్చిలో ఉన్నాం, దేవుడికి భయపడతాము. చచ్చి బయటికి వెళ్ళిపోతాడు, ఎవరు భయపడతాం? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్పాలి, దేవుడికి ఏమన్నా చెప్పాలా, భయపడాలి. చాలా సిస్టమేటిక్గా మనం బిడ్డలు పెంచాలా, మనం కూడా చాలా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే పరలోకం మనకు కావాలి. నీతివంతులకే పరలోకం, పరిశుద్ధులకే పరలోకం, దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారికే పరలోకం, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారికే పరలోకం, తను పవిత్రంగా ఉంచుకున్న వారికే పరలోకం. నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండడానికి నేర్చుకోండి, పరిశుద్ధత పొందడానికి నేర్చుకోండి, నా సువార్త ప్రకటించడానికి నేర్చుకోండి. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త అది పాస్టర్ గారు కాదు, మీకు నాకు సర్వ ప్రజలు చెప్పాడు. అది హల్లెలూయా. పాస్టర్ గారు చెప్తారు మేమే వింటామనుకోకూడదు, మీరు కూడా చెప్పి కొంతమంది రక్షించి దేవుడికి చూపించాలి. అంచేత ఇక్కడ దావీదు మహారాజు చాలా భయంకరంగా వేదనతో బాధపడుతున్నాడు. ఆయన ఎంత కష్టం వచ్చిందో, ఒక్కొక్కసారి మనకి కూడా కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దేవుడి సన్నిధిలోనే మోకరించి ప్రార్థన చేసి నా కష్టం తగ్గదు దేవుడు వేడుకోవాలని ఆ పక్కడికి ఈ పక్కడికి మా చుట్టాలు చెప్పమనుకో ఎప్పుడొకప్పుడు మనల్ని నిందిస్తూ ఉంటారు. ఇంకా చూద్దాం. 2 యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలన్నీ అదురుచున్నట్టు. ఒకసారి మన ఎముకలు మన తల మొదలు శిరస్సు మొదలు సిద్ధిపానం వరకు కూడా ఒక్కొక్కసారి మన ఎముకలు, మన మాంసము, మన రక్తము, మన నరాలు నొప్పైపోతూ ఉంటాయి. ఒకసారి ఎందుకు అవుతాయి మనకే తెలియదు. ఒకసారి కష్టం వస్తుంది, జ్వరం వస్తుంది, బాధ వస్తుంది. అప్పుడు శిరస్సు మొదలు సిద్ధిపానం వరకు ఎముకలన్నీ అదిరిపోతూ ఉంటాయి. అలాంటి శ్రమ ఆయనకి వచ్చిందంట. నా ఎముకలన్నీ అదురుస్తున్నాయి, నేను నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన త్వరగా వింటలేదు, నేను చాలా కష్టపడుతున్నాను నీ వరకు మోకరించి. ఆయన ఎప్పుడు మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాడట. అసలు సాధ్యమైతే మీరు అంటే నేను మోకాళ్ళ మీద చేసినంతకాలం చేశాను, ఇప్పుడు మోకాళ్ళ మీద వేస్తే నాకు నేను అంతసేపు ఉండకపోతున్నాను. మీరు ఎవరైనా మోకాళ్ళ మీద ఉండగలిగితే ఒక 5 నిమిషాలు అలవాటు చేసుకోండి. చిన్నోళ్ళు పెద్దోళ్ళు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన త్వరగా వింటాడు, కన్నీటి ప్రార్థన త్వరగా వింటాడు. ఇంకా చెప్పండి, ఉపవాస ప్రార్థన త్వరగా వింటాడు, ఎక్కువసేపు కనిపెట్టే ప్రార్థన త్వరగా వింటాడు. ఇవన్నీ కూడా మనం త్వరగా దేవుడి దగ్గర నేర్చుకోవాలి. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇలా నేర్చుకోవడం ఒక రోజుతో అవదు, ఒక వారంతో అవదు, ఒక నెల చేస్తే అయిపోదు. సంవత్సరాల కొద్దిగా మనం చేస్తే దేవుడు మన మీద ప్రసన్నుడు అవుతాడు, దేవుడు మన మీద అభిషేకం నింపుతాడు, దేవుడు మనతో మాట్లాడతాడు. మరి ప్రాణంతో చనిపోయిన 2 ఉన్నారు. ప్రాణంతో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన ఎవరు త్వరగా చెప్పాలి, మీకు తెలుసు. ప్రాణంతో దేవుడి సన్నిధికి వెళ్ళినాడు త్వరగా, అంటే చనిపోకుండా చెప్పండి. హారవు ఏరియా అగ్నిరామంతో కొనుక్కోబడాడ. ఆయన మామూలు మనుషుడే, మనలాంటి మనుషుడే. ఎంత భక్తి చేశాడో, దేవుడు ఎంత మెచ్చుకున్నాడో, దేవుడు ఎంత సంతోషపెట్టాడో, దేవుడి మాట ఎంత జాగ్రత్తగా విన్నాడో, దేవుడి మాట జాగ్రత్తగా వినబట్టే దేవుడు ఆయన మాట విన్నాడట. హల్లెలూయా. అడగకుండా దేవుడు అన్నాడట, నేనే నీ కుమారుడైతే, యెహోవా దేవా నేనే నీ బిడ్డనైతే, నేనే నీ భక్తుడైతే, నేనే నీ ప్రవక్త అయితే ఈ 50 మందిని ఎంత వచ్చినా కూడా అగ్ని రప్పించి ఆకాశం నుంచి కాల్చాడు దేవుడు. అంటే దేవుడు నా భక్తులు ఏది మాట్లాడతాడా ఆలోచిస్తున్నాడు. వీళ్ళందరూ కాల్చేయమన్నాడు, కాల్చాడు. 2వ వారు కూడా కాల్చేయమన్నాడు. హల్లెలూయా. దేవుడికి మన మామూలు చిన్నపిల్లలకి మంచిది జరగండి, పెద్దవారంటే ఎవరు దేవుడు చెప్తున్నారండి. ఎవరో ఒక మానవుడు భక్తుడైపోయి దేవుడి మాట వినేంత భక్తుడైపోయి దేవుడు చెప్పినట్టు చేసేంత భక్తుడైపోయి, అంటే మానవుడికి దేవుడికి ఉన్న కనెక్షన్. పాపాత్ములైన పాప లోకంలో ఉన్న ఈ మానవుడు పరలోకంలో ఉన్న దేవుడు వింటున్నాడంటే అంత అద్భుతమైన బాబు. ఆలోచిస్తే గుండు పగిలిపోతుంది నాకైతే. పాపి అయిన ఒక మనిషి భక్తుడయ్యి దేవుడికి ఆగ్రహిస్తున్నాడండి పని చేయమని. హల్లెలూయా. దేవుడి పని చెప్పాడు, నువ్వు ఇక్కడ వెళ్ళగానే కాల్చే, నేను నిజంగా నీ భక్తుడైతే కాల్చాడు. 2 మార్లు అలా చేశాడు. హల్లెలూయా. ఆ భక్తుడు ఏం చేశాడు, అగ్నితో రాజా దిగి వచ్చాడు. హల్లెలూయా. చాలా మంది చనిపోయిన బిడ్డలు మీకు తెలియదు, కానీ నేను చాలా మంది దగ్గర విన్నాను. మా అమ్మగారు, మా సంఘస్థులు, మా నాన్నగారు చెప్పుకోవడం విన్నాను నేను. ఇది మీరు పూర్వీకులుగా విన్నారు లేదు, కానీ హిందువులైనా క్రైస్తవులైనా మంచి దేవుడైన భక్తున్నవాడు ఒక ముసలా బట్టి చనిపోతూ అంటారట. కొడుకుని మనవాళ్ళని పిలిచాలంటే, అరే బాబు నేను చనిపోతున్నా అని చెప్తుందంట ఒక ఆవిడ. నేను చనిపోతున్నా, అదిగో నా కొరకు దేవుడు వాళ్ళతో
పంపిస్తున్నాడు అని వారు నిజమది. అంటే మంచి హృదయం ఉన్న వాళ్ళకి ఏ రథం పంపిస్తాడ? పూల రథం. చెత్త హృదయం అని మంచోడే నటించి చెత్త హృదయం కూడా ఎమకెక్కలు వస్తారట. ఎమకెక్కలు అంటే వాళ్ళు మెసలాడితే పొంగులేసుకుని గజాసోలాలు అంటే శివుడి దగ్గర ఉంటే సోలాలు పెద్ద పెద్ద గజాసోలాలు పెట్టుకుని ఇక మంచం మీద ఒక గంటకు చనిపోతాడు కానీ అక్కడ చుట్టూరు నిలబడతాయి మంచంలో. నువ్వు ఎప్పుడు చనిపోతావు? పొడుచుకుని తీసుకెళ్తాను అర్థం కానీ ఎక్కడి నేను ఇక్కడి నుంచి పొడుచుకుని మంచం మీద ఉండగానే ఎముకల్లో పొడుచుకుని నరకాన్ని తీసుకెళ్తానని ఎమకెక్కలు అది ఎవరండి? నల్ల దూతలు. ఒకసారి సాతాన్ని నల్ల దూతలకి చూపిస్తూ ఉంటాను సినిమాలో కూడా. వాళ్ళు వచ్చి ఇక్కడి నుంచి పొడుచుకున్నాం ఎప్పుడు చనిపోతారని కనిపెట్టుకుంటారు. అయితే నిజంగా నీతిమంతులు, నిజంగా పరిశుద్ధులు, నిజంగా దేవుని వాక్యం నెరవేర్చో చనిపోతే చుట్టూరు ఎవరుంటారు చెప్పండి? దేవదూతలు ఉంటారట. హల్లెలూయా. దేవదూతలు పూలరథం తీసుకొస్తారట, రథం మీద తీసుకెళ్తారట, మేఘాల మీద తీసుకెళ్తారట. ఇంకా ఈ మహానుభావుడు అయినటువంటి ఏరియా మహాభక్తుని ఆకాశం నుంచి రథం వచ్చిందంట. దేవదూతలు అగ్ని రథాలంటే అగ్ని. ఎంత భక్తులు చూడండి. బైబిల్లో ఒక మాట ఉంది. యోహాను గారు బాప్తిసం యోహాను గారు అన్నారు సద్దుకులకి పరిసయ్యులకి యూదులకి అందరికీ బాప్తిస్తున్నారు. నేను నీడతో నీకు బాప్తిస్తున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మతోను అగ్నితో మీకు బాప్తిస్తాడు. ఇప్పుడు మనం నీడతో బాప్తిసం తీసుకున్నాం మనం, అందుకనే పురుగుతో వెళ్ళాలి. ఇప్పుడు దేనితో బాప్తిసం కాదు మాకే? అగ్నితోను పరిశుద్ధ. 2 బాప్తిసాలు మనం పక్కన వేసాం. హల్లెలూయా. పోరాడాలి. అయ్యగారు సమయం చెప్పకపోతే అయ్యగారండి శనివారం రాత్రంతా ఆనేటి ప్రేరెట్టాం. దేవుని సేవకు మనకు తోసివేశారు. హల్లెలూయా. ఆనేటి ప్రేరు మీరే తోసివేశారు. ఇంకా వైట్ డ్రెస్ వేస్తుందండి సంస్కారం రోజు అది కూడా తోసివేశారు. మానకొండారండి అది కూడా తోసివేశారు. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తారండి? పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి ఆత్మకార్యం జరిగిస్తేనే మనలోకి వెళ్తాము. హల్లెలూయా. మేము ఎక్కడ పోయినా అడిగి వాటికి చెప్పించుకోవడం ఉన్నారు, అడిగి అన్నింటిలో చెప్పించుకోవడం ఉన్నారు, అడిగి దేవుడి దొరికి ఏడ్చి కూడా ఉన్నారు. హల్లెలూయా. నిగమ్మ వెళ్ళిపోమ్మ ప్రార్థించే ఏడు అస్మాన్ ప్రార్థించే వెళ్ళిపో బయటికి. ఎప్పుడు చూసా ఏడుస్తానే ఉంటాం మందులోని తాగి వచ్చే బయటికి వెళ్ళి బయట నేను తప్పేసుకోవాలన్నాడు. ఎవరు? ఏలి మహాభక్తులు. ఎవరిని అన్నాను. ఆయన బాధపడిందా? అప్పుడు ఎవరు? అయ్యా నీ దోస్తులను నేను నిజంగా తాగి రాలేదు, నా హృదయం ఉపయోగించుకున్నాను. హల్లెలూయా. ఈ భక్తులు ఇంకేమన్నా చూద్దాం. ఆయన ఎముకలన్నీ అద్భుతమైన బాగు చేయగలుగుతాడు. మన ఎముకలు బాగైనప్పుడు, మనకు అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభు సన్నిధిని ఆశ్రయించాలి. ప్రభు సన్నిధిలోకి రావాలి, దేవుడి సన్నిధిలోకి రావాలి, సిలువ ఎద్దకు రావాలి, రక్తం ఎద్దకు రావాలి, ఆయన ప్రోక్షణ రక్తం దగ్గరకు రావాలి. ఆయన సిలువ ఎద్దకు వచ్చి ప్రభా నీ సిలువ రక్తంతో నన్ను కడగవాలి, నేను ఎలా ఉన్నాను, నన్ను కడుగుతాడంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని కడుగుతాడు, మన ప్రార్థన అర్పిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి కూడా ఒకసారి మనకి ఏమవుతుందండి చెప్పాలి? బద్ధకం, నిర్లక్ష్యం, అసలు దైవ చూద్దాం. నా ప్రాణము ఎలా ఉందంటే ఆయనకి మనకు కూడా అలాంటి అనేక సార్లు లేదా మనకి జ్వరం వచ్చినప్పుడు, లేదా వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు, లేదా టైఫాయిడ్ వచ్చినప్పుడు, లేదా ఏదైతే వచ్చింది ఒకసారి చిగురుగా వచ్చింది మన అందరికీ. చాలా బాధలు వచ్చిందా? చాలా జబ్బులు వచ్చాయి. అలాంటి మన ప్రాణం ఎంత నీరసం ఉంది. వీళ్ళకి ఎలాంటి బాధ వచ్చింది? ఈ ప్రాణం కూడా అలా ఉందంట. నా ప్రాణం ఒప్పుకోవాల్సినది యెహోవాని ఎంతవరకు వర్ణించుకున్నాను. ఎప్పుడు వర్ణిస్తావు అని ఎవరిని అడుగుతున్నాడు? దేవాలయం ఆకాశం రాసిన దేవుని. మనం కూడా మన బిడ్డ పోకపోయినా, మనకు పోకపోయినా, మన కుటుంబంలో ఎవరికి పోకపోయినా మనం ఎక్కడికి వచ్చి వేడుకోవాలా? ప్రభు సన్నిధికి వచ్చి వేడుకోవాలా? మన కుటుంబాన్ని రక్షించు, మమ్మల్ని బాగు చేయి, మమ్మల్ని స్వస్థపరిచి, ఎంతకాలం బాగు చేయి, ఎంతకాలం ఉండాలి. దేవుడి డైరెక్ట్ కడగే శక్తి అధికారము ఆయన కలిగి ఉన్నారు. చదువు. యెహోవా తిరుగుము, తిరిగి రమ్మని విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించి తిరిగి రా నాయన. ఎక్కడికి వెళ్ళావు, ఎవరిని పోజేయడానికి వెళ్ళావు, ఎవరిని చూసుకోవు, నీ వైపు ఆసనవాడిని నేను ప్రేమించవాడిని స్వస్థపరుస్తాను, నన్ను స్వస్థపరచా రాదండి తిరిగి తండ్రి అని దేవుడిని బ్రతిలాడుకుంటున్నాడు ఆయన. మనం కూడా దేవుడిని బ్రతిలాడుకోవాలి, దేవుడి దగ్గర నుంచి మోకరించాలి, మన శరీరం మంచాలి, మన ఆత్మ దేవుడికి అప్పగించాలి. నాడుతో రమ్మని బ్రతిలాడాలి, నన్ను స్వస్థపరచమని. ఎముకలన్నీ అదిరిపోకలు ఏంటండి. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేయడానికి ఆలోచన రాదు, మనకి ఇంకేదో ఆలోచన వస్తుంది అని చెప్పి చదువు. మరణమైన వాడిని గురించి నిన్ను గురించి జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుతున్నాడు, అలిసిపోతాడు, మూలుగుతున్నాడు. ఆయన బాధలు బట్టి మూలుగుతున్నాడు. ఒకవేళ నేను చనిపోతే పాతాళంలో ఎవరు నేను స్తుతిస్తాను ఆయన? నేను ప్రతిఫలాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా.
దయచేసి దయచేసి నన్ను కరుణించని దేవుడు వేడుకుంటున్నాడు. మహారాజే సింహాసనం దిగేసి కింద మోకరించి యెహోవా దేవుడు వేడుకుంటున్నట్టు ఆయన అంతలా ప్రతిలాడు, మనం ఎంతగా ప్రతిలాడా దేవుడు, మనం ఎంతగా కన్నీరు కాచాలి, మనం ఎంతగా దేవుడి మీద ఆధారపడి ఉండాలో ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రతి రాత్రి ప్రతి రాత్రి నేను ఒక రాత్రి కూడా కన్నీరు కాల్చకపోతున్నాం. మన బాధలు బట్టి, మన బాగుపడాలని, మన ఆరోగ్యం బట్టి, మన అవసరాలు బట్టి కన్నీరు ప్రార్థన చాలా విలువైనది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కన్నీరు ప్రార్థన చాలా 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 విలువైంది. ఆ ప్రార్థన మనం చేస్తాం, ఉత్తిరి ఏడుస్తూ ఉంటాం. ప్రార్థన వచ్చిన కన్నీరు ప్రార్థన చేస్తే దానికి చాలా విలువ ఉందట. హల్లెలూయా. విలువైన ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, కన్నీపెట్టి ప్రార్థన, ఈయన బ్రతులాడుకోవాలి మనం. హల్లెలూయా. ప్రతి రాత్రి కన్నీరు కాస్తున్నట్టు ఆయన. హల్లెలూయా. ఎవరి కోసం? ఎందుకు? ఏం తక్కువ ఆయనకి, ఏం లోడు ఆయనకి? భార్య తక్కువ, ఆస్తి తక్కువ, రేటు బంగారం తక్కువ, అధికారం తక్కువ. మహారాజు ఇశ్రాయేలు అందరి మీద అధికారి. ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే వస్తాడు, ఇద్దరు కనబడి ఈయన మాట నోటి వస్తే జరిగిపోతున్నాయి కదా. ఈయనైతే ప్రతి రాత్రి యెహోవా దగ్గర కన్నీరు కాల్చుతున్నాడు. చెప్పండి, మనకు ఏం తక్కువ లేదు. హల్లెలూయా. ఏం తక్కువ లేదు. కన్నీరు కాల్చడంటే మనకు అవసరం లేదు. హల్లెలూయా. కన్నీరు కాల్చి ప్రార్థన మనం కూడా ఈ దావీదు మహారాజును బట్టి నేర్చుకున్నామండి. ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పలుకు తేడా చేయించున్నాను, నా కన్నీరు చెట్టు నా పలక. ఓహో, ఏడుపు ఏడుపు ఏడుపు, కన్నీరు కన్నీరు కన్నీరు. మా పాపను క్షమించు, మా దేశాన్ని ఎలా పరిపాలించాలా, నా ఆరోగ్యం బాగు చేయి. కన్నీటితో ప్రార్థన చేస్తాడు. పరుపు కొట్టుకుపోయేంత ప్రార్థన, అంటే పరుపు నిజంగా కొట్టుకుపోయేంత ప్రార్థన కాదు, అంత కన్నీరు విడవకుండా ప్రతి రాత్రి ఏడుస్తున్నాడట ప్రభు సన్నిధిలో. ఆయన గొప్ప కొరకు, ఆయన ఇచ్చే ఆరోగ్యం కొరకు, ఆయన ఇచ్చే మేలు కొరకు, ఆయన ఇచ్చే దేవుని దీవుల కొరకు, ఆయన సహాయం లేకుండా ఒక రోజు కూడా, ఒక క్షణం కూడా మనము ఇక్కడ బ్రతకలేము. హల్లెలూయా. ఒక క్షణమైనా మనం బ్రతకలేము. దేవుడిగా మనం బ్రతక మనకపోతే, దేవుడు మనకు ఆయుష్ ఇవ్వకపోతే తక్షణమే మనం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఉన్న పడంగానే ఏమి సర్దుకోవడం లేదు. హల్లెలూయా. ఒక ఊరైతే సర్దుకుంటాం, స్కూల్కి వెళ్ళి సర్దుకుంటాం, ఎక్కడికి వెళ్ళి సర్దుకుంటాం, సర్దుకునే అవకాశంగా దేవుడు ఎవరు. హల్లెలూయా. అంచేత ఉన్న పడంగానే మనం వెళ్ళిపోవాలి కనుక ఆయన మరి దేవుడు మనకు ప్రార్థన చేస్తున్నది ఎంత కన్నీరు కాల్చున్నారో చూద్దాం. విచారణ పనులు రాజుకి ఏమైనా భోజనం తక్కువండి చెప్పండి. భోజనం లేనివాడికి బాధలన్నీ ఉంటాయి, ఆహారం లేనివాడికి బాధలన్నీ ఉంటాయి. ఈయనకి ఎందుకు ఇది బాధలు? విచారంగా ఉండండి దేవుడికి. హల్లెలూయా. దేవుడిని దర్శనం చేసుకోండి. నా హృదయం ఎంతో జీవము గల దేవుని దాశింపానందముతో కేకవేయుచున్నది. నా హృదయం ఎంతో జీవము గల దేవుని దాశింపానందముతో కేకవేయుచున్నది. నా ప్రాణమెంతో నీకై ఆశించే, నా ప్రాణమెంతో నీకై ఆశించే. శాశ్వత కృపను నీకానంచనా, కాయుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృప అక్కడ ఉందని తెలుసు. ఆయనకి శాశ్వత కృప దేవుడి దగ్గర ఉందని తెలుసు. మన దేవుడి దగ్గర వచ్చి మనం ఏమైపోవాలట చెప్పండి? పాలు అయిపోవాలట. ఏమైపోవాలి అంటే మీరు వచ్చారని మా దేవుడికి. నేను చర్మ చెప్పాడు కదా, మీటింగ్కి వెళ్ళినప్పుడు బయటకు రాకపోతే లేదు మాకైతే. ఖాళీ అసలు తర్వాత వచ్చాక మనం శుక్రవారం ప్రార్థన కదా, శుక్రవారం ప్రార్థన చేసుకుందామా, అస్సలు కదలబుద్ధి ఎక్కలేదు. 8 గంటల నుంచి 2 గంటల నుంచి 8 గంటల వరకు కదలబుద్ధి ఎక్కలేదు. ఆకలి బాగా చేసేస్తున్నాం. 4-7 గంటలకి మొదలెట్టి దాకా ఆయన బయటకు రాబుద్ధి ఎక్కలేదు. మా చిన్న పిల్ల కూడా అలా ఉండిపోయారు. కార్తీక అమ్మ కూడా కారణం ఉన్నామంటే పాట చూస్తున్నాం. ఎక్కడున్నామో మేము, ఏ లోపల ఉన్నామో హల్లెలూయా పరలోకం అనిపించాం. ఇప్పుడు మనం ఏం పెట్టారా మరి? పాటల్లో గడపాలంటే, దేవుల్లో గడపాలంటే మన శక్తి కావాలి, మనకు ఉండడానికి ఓర్పు కావాలి ఏంటి. మన పరిశుద్ధాత్మ శక్తి లేదు కానీ ఏ కార్యం మనం చేయలేము, చూడలేము, ఉండలేము. హల్లెలూయా. ప్రతి రాత్రి కన్నీరు చూస్తున్నాను, నా పలుకు తేడా చేయించున్నాను, కన్నీరు చేత నా పలుకు కొట్టుకుని పోవచ్చున్నది. హల్లెలూయా. కనుక దావీదు మహారాజు గారు లాంటి విచారం చేత నా పనులు గుణపడుతున్నది, నాకు బాధ కలిగించి వారు చెక్కలు చివుకున్నది. కొంతమంది బాధ కలిగిస్తాడు మనం. హల్లెలూయా. ఎవరైనా బాధ కలిగే మాట అన్నారనుకో మనం
మన ఇంట్లో కూడా కనుక సంగతి నేను బాధ కలిగే మాట్లాడతాను. అప్పుడు మనకి ఆటల కోసం ఆలోచించి 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 ఏడ్చి 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 బట్ట చిక్కిపోయి లేదా మనసు పట్టేసి లేదా గొర్రెల లోపలికి వెళ్ళిపోయి అన్నం కలిసి ఎన్నో బాధలు మనకు ఉంటాయి. విచారించాలి, మాటల వల్ల విచారం వస్తుంది. కత్తిపోట్లని మాటలు ఆడేవారు ఉన్నారని సామెతలు చెప్తుంది. ఎవరైనా ఒక మాటల వల్ల ఎవరైనా నీకు ఇష్టం లేని పనులు చేసిన వల్ల ఎన్నో బాధలు ఎన్నో శ్రమలు మనకు వస్తూ ఉంటాయి. వాటి వల్ల మనం విచారపడిపోయి వాటి వల్ల మనం వేసేసి వాటి వల్ల మనం దుఃఖపడ్డం కానీ దేవుని రాజ్యం కొరకు, దేవుని చిత్తం కొరకు, దేవుని వాక్యం కొరకు, దేవుని ప్రేమ కొరకు ఆయన వెతుకుతుంటే ఆయన ప్రేమను మనం పొందుకున్నట్లయితే ఊరంతా వైజాగ్ కాదు ప్రపంచం అంతా మనం తిట్టినా మనం నొక్కూడదు, మనం బాధపడదు. ప్రపంచం అంతా తిట్టుకొని లోకంలో ఎంతో మంది మనం తిట్టుకొని ఏమంటే అనుకొని నేను పరలోకి వెళ్ళాలి, ఏమంటే అనుకొని నేను వాక్యం ఎదురపడదు, ఏమంటే అనుకొని నేను ప్రార్థన మానపడదు. ప్రపంచం అంతా ఏమనుకోరు సరే నేను నా భర్త నా బిడ్డలు నా సుఖంగా ఉండాలా, చనిపోతే పరలోకి వెళ్ళాలి. ఈ లోకం అంతా ఏదో అన్నారని ఏడుస్తూ కూర్చుంటే చనిపోతాం, మనం వెంగెట్టిపోతాం. అంచేత ఎవరు ఏమైనా సరే పట్టించుకోకుండా దేవుడు ఏమైనా అంటాడేమో, పరలోకం తీసుకెళ్ళేమో, పరలోకం టికెట్ కొడదేమని భయపడుతూ ప్రార్థన చేస్తూ మన రోగాల కొరకు దేవుడు విజ్ఞాపనం చేద్దాము. దావీదు మహారాజునే స్వస్థత పొందుకుందాము, ఆయన శిక్ష నుంచి విడిపించుకుందాము, పరలోకం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. ఈ కుమార్తె రమాబాయి మనము దేవుడి గురించి ఎవరికైనా ఒక మంచి మాట ప్రకటిద్దాము. దేవుడు మిమ్మల్ని బిడ్డలు మీ కుటుంబాన్ని సర్వదా దీవించి ఆశీర్వదించగాక. ఎక్కువగా బైబిల్ చదివి ప్రార్థన చేసి దేవుడితో స్నేహంగా ఉండాలని ప్రార్థన చేయమని మిమ్మల్ని బ్రతిలాడుతున్నాము. దేవుడితో ఉండండి, దేవుని శక్తి పొందుకోండి, దేవుని ఆత్మ పొందుకోండి, పరలోకం పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించండి.